తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లపై అన్ని పార్టీలు గురిపెట్టాయా? 2 చోట్ల పాగా వేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయా? గతంలో 2 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈ 2 సీట్లను గెలవాలని లెక్కలు వేసుకుంటోందా? తాజాగా ఢిల్లీకి వెళ్లిన బీజేపీ చీఫ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారా? ఇంతకీ కాషాయ పార్టీ నుంచి ఎమ్మెల్సీ రేసులో ఉన్న నేతలెవరు? అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలైంది. మార్చిలో ఖాళీ కానున్న 2 సీట్లపై అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. 2 ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. కానీ అంతకు ముందే సెప్టెంబర్ 3వ వారంలో ఓటర్ల ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక, ఓట్ల నమోదుపై పార్టీలు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుస ఓటములతో డీలా పడ్డ బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా వరంగల్ సీటులో నిరుద్యోగ పోరాటంతో యాక్టివ్గా ఉన్న బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్తో మీటింగ్స్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఓయూజేఎస్సీ నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ 2 సీట్లను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో 2 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకున్న కాషాయ దళం ఈసారి గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. కానీ ఈసారి ఆయన పోటీకి విముఖత చూపిస్తున్నారని తెలుస్తుంది. దాంతో ఈ సెగ్మెంట్ పై ఆశావాహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉండడంతో కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే గెలుపు సులువేనన్న ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి సారంకుల అమర్నాథ్ పేరు ప్రచారంలో ఉంది. వీరిద్దరూ పార్టీ పెద్దలతో పాటు సంఘ్ నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ వెంకటరెడ్డి, పార్టీ నేత పవన్ కుమార్ కూడా రేసులో ఉన్నారని ప్రచారం సాగుతుంది. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నేతలు మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల ఎంపికపై కమల దళం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. 3 రోజుల క్రితం హస్తినాకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు నేషనల్ చీఫ్ నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై రామచంద్రరావుకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ఎంపీలను సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసినట్టుగా ముందుకు సాగాలని ఆదేశించారట. ఈ బాధ్యతలు కేంద్ర మంత్రి బండి సంజయ్కు అప్పగించారని సమాచారం. అయితే పార్టీ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన బండి సంజయ్ ఎంపీలతో 1-to-1 సమావేశాలు జరుపుతూ ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారట. అలాగే కింది స్థాయిలో క్యాడర్ను సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాక్టివ్ రోల్ పోషించాలని పార్టీ నేతలు ఆదేశించినట్టు తెలుస్తోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సైతం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో అభ్యర్థులను ప్రకటించి వారిని గ్రౌండ్ లెవెల్లోకి పంపాలని ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ మీటింగ్లో నిర్ణయించారట. అయితే నల్గొండ సీటు కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల కీలక నేత, పీసీసీ నేత చెనగాని దయాకర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి, పీసీసీ నేతలు గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అలాగే గ్రేటర్ హైదరాబాద్లోని ఓ జిల్లా అధ్యక్షుడు కూడా పోటీలో ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. ఓటర్లతో మంచి కనెక్షన్ ఉన్న నేతలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొత్తం మీద 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం 3 పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఇప్పటి నుంచే మొదలైందని నేతలు చర్చించుకుంటున్నారు.